పరమాత్మగా భావించి కళ్లకు అద్దుకునే ప్రసాదం అది. అందులో నెయ్యి లేదు, చుక్కపాలు లేవు, అంతా కల్తీ, అంతా మోసం. ఏడు కొండల సామి ఎందరికో ఇలవేల్పు హిందూ ముస్లింలు మొక్కుతారయ్యా. నీ వైపు ప్రసాదమంటే పరమాత్మ రూపం, అది మా ప్రాణం, అందులో కలిపావు కల్తీ విషం. ఓ జగన్, మనోభావాలు మంట గలిపావు. ఓ జగన్, గోవు పాలు లేవు, ఆవు నెయ్యి అసలే లేదు, జంతువుల కొమ్ముతో చేశావు అపవిత్రపు సేద్యం. భక్తులు కళ్ళకు అద్దుకునే పవిత్ర నైవేద్యం, కెమికల్ మయం చేశావు పాపపు నైవేద్యం. కోట్ల మంది గుండెల్లో మంటలు రేపావు జగన్, ధర్మాన్ని అపహాస్యం చేసి నవ్వుకున్నావు జగన్. మతం ఏదైనా మొక్కు నీకే మొక్కుతారు, వెంకన్న సన్నిధిలో అందరూ ఒకదవుతారు. నమ్మకాన్ని నమ్మకద్రోహంతో ముంచావు, సనాతన ధర్మానికి మచ్చ తెచ్చావు. ఆ దేవుడికే ద్రోహం చేసినావు జగన్, వడ్డీ కాసుల వాడిని మోసం చేశావు జగన్. అకలాలకు అడ్డులేక ప్రచారం చేశావు, లడ్డూ ప్రసాదాన్ని వ్యాపారం చేశావు. కోట్లాది భక్తుల ఉసురు నీకు తగులుతుంది కలియుగ దైవం, నిన్ను క్షమించనంటుంది కాలం, నీకు సమాధానం చెబుతుంది జగన్. చేసిన పాపానికి శిక్ష తప్పదు జగన్. అపవిత్రం చేసి అబద్ధాలు చెప్పావు, హిందూ ముస్లింల ఆవేదనకు కారణమయ్యావు. వెంకన్న తీర్పు వెలుగులోకి వస్తుంది, నీ కపట నాటకం కనుమరుగవుతుంది. ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదు జగన్, ధర్మం చేతిలో ఓడిపోక తప్పదు జగన్. పరమాత్మగా భావించి కళ్ళకు అద్దుకునే ప్రసాదం అది, అందులో నెయ్యి లేదు, చుక్కపాలు లేవు, అంతా కల్తీ, అంతా మోసం, అంత మోసం చేశావు.